వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో బీఎస్సీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ అనే సబ్జెక్ట్ నుండి సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో మనకి సెకండ్ యూనిట్ నుండి ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్, నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, నేమ్ స్పేసెస్ అండ్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. సో ఇక్కడ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ది మనకి టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్. సో యాక్చువల్లీ ప్రోగ్రామింగ్లో డేటా అనేది వేరియబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఏ వేరియబుల్ is a temporary memory location to store values. Actually, data is stored in variables. A variable is a temporary memory location to store values. For example, student number is 101, name is Ramani, age 19, and gender is female. So, ఇక్కడ స్టూడెంట్ నెంబర్, నేమ్, ఏజ్ అండ్ జెండర్ ఇవి వేరియబుల్స్. ఈ వేరియబుల్స్లో డేటా స్టోర్ అవుతుంది. బట్ వేరియబుల్స్ కెన్ స్టోర్ డేటా టెంపరీ. ఇందులో టెంపరీగానే డేటా స్టోర్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ యువర్ డేటా పర్మనెంట్లీ, దెన్ టెక్స్ట్ ఫైల్స్ని యూజ్ చేస్తాం మనం. టెక్స్ట్ ఫైల్స్లో డేటాని స్టోర్ చేయడం వల్ల అవి పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. సో హియర్ టెక్స్ట్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ యువర్ డేటా permanently. So here text files are used to store your data permanently. ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్ ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు కొన్ని మెథడ్స్ అవసరం అవుతాయి. ఆ మెథడ్స్ ఏంటంటే ఓపెన్ అనే మెథడ్ ఒకటి, నెక్స్ట్ రైట్ మెథడ్, నెక్స్ట్ రీడ్ మెథడ్, నెక్స్ట్ క్లోజ్ మెథడ్. సో మెయిన్లీ ఈ 4 మెథడ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఓపెన్, సో ఈ మెథడ్ ని యూజ్ చేసి we can create a new file or we can open an existing file. ఆల్రెడీ ఓపెన్ అయిన ఫైల్ ని ఓపెన్ చేయొచ్చు, లేదా న్యూ ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు ఓపెన్ మెథడ్ యూజ్ చేసి. సో రైట్ మెథడ్ యూజ్ చేసి we can store your data, we can store the data in the file. ఆ ఫైల్లో డేటాని స్టోర్ చేయడానికి రైట్ మెథడ్ ని యూజ్ చేస్తాం. రీడ్ మెథడ్ ని యూజ్ చేసి we can retrieve the data from an existing file. ఆల్రెడీ క్రియేట్ అయిన ఫైల్ నుండి మనం డేటాని రీడ్ చేయడానికి రీడ్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. అండ్ క్లోజ్, సో యూజింగ్ దిస్ మెథడ్ వీ కెన్ క్లోజ్ ద ఫైల్. ఓకేనా, ఇక్కడ 4 మెథడ్స్ యూజ్ అవుతాయి. వీటితో పాటు కొన్ని స్పెషల్ మోడ్స్ ఉంటాయి. అవేంటంటే ఏ అపెండ్ మోడ్, డబ్ల్యూ రైట్ మోడ్, ఆర్ రీడ్ మోడ్. వీటితో పాటు ఏబి అపెండ్ బైనరీ మోడ్, WB write binary mode, RB read binary mode. So ఈ modes ని కూడా యూజ్ చేస్తాం ఇక్కడ మనం. So here text files are used to store your data permanently. Here we are using 4 different types of functions to handle the file, to handle files: open, write, read and close. Open యూజ్ చేసి మనం న్యూ ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు, ఆర్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్న ఫైల్ ని, ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్న ఫైల్ ని ఓపెన్ చేయొచ్చు. రైట్ మెథడ్ యూజ్ చేసి మనం వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. రీడ్ మెథడ్ ని యూజ్ చేసి ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. క్లోజ్ మెథడ్ ని యూజ్ చేసి మనం ఫైల్ ని క్లోజ్ చేస్తాం. సో నేను ఇక్కడ మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. x is equal to open. So file name is ramya.txt. I want to open this file in append mode. Next, x dot write. X dot write. X dot write.
x dot write. సో కొంత మ్యాటర్ని నేను ఫైల్లోకి టైప్ చేశాను. రైట్ మెథడ్ యూజ్ చేసి మనం ఆ డేటాని ఫైల్లో స్టోర్ చేయొచ్చు. దెన్ క్లోజ్ ద ఫైల్. ఎక్స్ డాట్ క్లోజ్. సో ఈ ఫైల్ నేను ఒక స్పెసిఫిక్ లొకేషన్లో స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నేను డెస్క్టాప్ మీద స్టోర్ చేస్తాను. సో రమ్య డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ సో రన్ చేశాను నేను. ఇప్పుడు చూడండి, మీకు రమ్య అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. సో ఓపెన్. సో మనం ఎంటర్ చేసిన డేటా ఫైల్లో స్టోర్ అయింది. ఇది టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్. ఇలా స్టోర్ చేస్తారు. మీకు వీటికి సంబంధించిన మోడ్స్ అండ్ ఫంక్షన్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాన్ని థియరీ, ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీరు దానికి కొంత థియరీని యాడ్ చేసుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్? Next question, what are command line arguments in Python? So command line arguments are the values. Command line arguments are the values that we pass to a Python program while running it from the command prompt. So command prompt ద్వారా మనం ఆర్గ్యుమెంట్స్ ని ఎంటర్ చేయడానికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ అవుతాయి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం కమాండ్ లైన్ ద్వారా ఎంటర్ చేసే ఆర్గ్యుమెంట్స్, ప్రోగ్రామ్ ద్వారా కాదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎంటర్ చేసేవి కావు. ఇది కమాండ్ లైన్ ద్వారా మనం వాల్యూస్ ని ప్రోగ్రామ్ లోకి పాస్ చేయొచ్చు. వాటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో నేను ముందు మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాన్సెప్ట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూడండి. ఇంపోర్ట్ సిస్. ఇంపోర్ట్ సిస్. సిస్ అనే బిల్ట్ ఇన్ మాడ్యూల్ ని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సిస్ అనేది ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ప్రింట్ ఫైల్ నేమ్ ఇస్ sys.argv of 0. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్ sys.argv of 1. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇస్ sys.argv of 2. సో నేను ఒక ప్రోగ్రామ్ రాసి దీన్ని సేవ్ చేశాను. ఏ నేమ్ తో? demo.py. demo.py అనే నేమ్ తో దీన్ని సేవ్ చేశాను నేను. demo.py అనే నేమ్ తో సేవ్ చేశాను. సో దీన్ని నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయకుండా కమాండ్ లైన్ ఓపెన్ చేస్తా. మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేయండి. ఇది టైప్ చేసిన తర్వాత పైథాన్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? డెమో.పై. నేను 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి కదా, ఇక్కడ 100 ఒకటి, 200 ఒకటి ఇచ్చాను. అంటే కమాండ్ లైన్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. అదిగో ఫైల్ నేమ్ ఇస్ demo.py. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్ 100, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇస్ 200. మీకు ఈ పైథాన్ అని ఇచ్చిన తర్వాత ఆల్వేస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫైల్ నేమ్ అవుతుంది. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా ఫైల్ నేమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి మీరు. పైథాన్ అని ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గా ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ న్యూమరిక్ ఆర్గ్యుమెంట్స్, న్యూమరిక్ వాల్యూస్ 2 వాల్యూస్ ఇచ్చాను. సో 100 అండ్ 200 ఈ విధంగా ఇస్తాం ఇక్కడ. ఓకే, ఇంకా ఇది ఒకసారి చూడండి. క్లోజ్ ఇట్. ది ప్రోగ్రామ్ కదా, ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇంతే. ఇంపోర్ట్ సిస్. సో కమాండ్ లైన్ ద్వారా మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత పైథాన్ demo.py ఇస్ ద ప్రోగ్రామ్ నేమ్. 10 స్పేస్ 20. కమాండ్ లైన్ ద్వారా మనం వాల్యూస్ ని పాస్ చేస్తాం కాబట్టి వీటిని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా ఫైల్ నేమ్ అవుతుంది. ఇక సెకండ్ ఆర్గ్యుమెంట్ 10 ఎంటర్ చేశాను, థర్డ్ ఆర్గ్యుమెంట్ 20 ఇచ్చాను. సో ఫైల్ నేమ్ ఇస్ demo.py. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్ 10, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇస్ 20. దీస్ ఆర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి system.argv. ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఇన్ పైథాన్ విచ్ కంటైన్స్ ఆల్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఇది ఒక లిస్ట్. ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ sys.argv of 0. 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఆల్వేస్ ఫైల్ నేమ్ అవ్వాలి. ఆల్వేస్ ఫస్ట్ నేమ్ ఎప్పుడు కూడా ఫైల్ నేమ్ అవ్వాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా ఫైల్ నేమ్ అవ్వాలి. argv of 1, argv of 2. తర్వాత ఉన్న 2 ఆర్గ్యుమెంట్స్ స్టోర్ ద ఆర్గ్యుమెంట్స్, పాస్ టు ద ప్రోగ్రామ్. సో ఇవి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను.
కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని మీకు ప్రాక్టికల్ గా చూపించాను. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. సో ఇక్కడ మీకు ఎక్సెప్షన్ అనేది రన్ టైమ్ లో వచ్చే ఒక ఎర్రర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి చెప్పే ముందు 10/2 ఉంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 5.0 వచ్చింది, నో ఎర్రర్. 10/4 2.5 వచ్చింది, 10/5 2.0 వచ్చింది, 10/0 ఏదైనా నెంబర్ని మనం 2 తో డివైడ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. అక్కడ జీరో డివిజన్ ఎర్రర్ అంటారు దీన్ని. ఏ నెంబర్ అయినా సరే 10 అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 1/0 ఎర్రర్ వస్తుంది. దిస్ ఇస్ జీరో డివిజన్ ఎర్రర్. సో వీటిని ఎక్సెప్షన్స్ అంటారు. ఎక్సెప్షన్ అంటే రన్ టైంలో వచ్చే ఎర్రర్. సో ఈ ఎర్రర్ రావడం వల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ క్రాష్ అయిపోద్ది, ప్రోగ్రామ్ మధ్యలో క్రాష్ అయిపోద్ది, స్టాప్ అయిపోద్ది. ఆ తర్వాత వ్యాలిడ్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా అవి ఎగ్జిక్యూట్ కావు. కాబట్టి మనం ఇలా ప్రోగ్రామ్ క్రాష్ అయిపోకుండా దీన్ని హ్యాండిల్ చేయాలి. అంటే ఇక్కడ ట్రై అండ్ ఎక్సెప్ట్ అనే బ్లాక్స్ ను ఉపయోగించి మనం ఇలా మధ్యలో క్రాష్ అవ్వకుండా చేస్తాం. అలా మనం ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఓకే, దీని గురించి మీకు కొంత థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. Okay, exception handling in Python. What are exceptions? Exceptions are errors that occur at runtime when the program is being executed. Exceptions are errors that occur at runtime when the program is being executed. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న సందర్భంలో రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ ని ఎక్సెప్షన్స్ అంటారు. When an error occurs in the program, it crashes or it stops the functioning in the midway. సో ఎప్పుడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడితో ఆ ప్రోగ్రామ్ క్రాష్ అయిపోద్ది. ఆ తర్వాత వ్యాలిడ్ స్టేట్మెంట్స్, వ్యాలిడ్ కోడ్ ఉన్నప్పటికీ ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఏ లైన్ లో అయితే ఎర్రర్ ఉందో అక్కడితో ప్రోగ్రామ్ బ్రేక్ అయిపోద్ది, క్రాష్ అయిపోద్ది. సో అసలు ఎక్సెప్షన్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ మనం కామన్ ఎక్సెప్షన్స్ ఇన్ పైథాన్: జీరో డివిజన్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, టైప్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, అట్రిబ్యూట్ ఎర్రర్. ఎర్రర్స్ కొన్ని రకాలు ఇవి: జీరో డివిజన్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, టైప్ ఎర్రర్, ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్, ఫైల్ నాట్ ఫౌండ్, అట్రిబ్యూట్ ఎర్రర్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఇక్కడ మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ ఈజ్ ఎ మెకానిజం దట్ అలౌస్ యూ టు హ్యాండిల్ ఎర్రర్స్ అని ప్రివెంట్ యువర్ ప్రోగ్రామ్ ఫ్రమ్ క్రాషింగ్. ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎర్రర్స్ ని హ్యాండిల్ చేసి ప్రోగ్రామ్ మధ్యలో క్రాష్ అయిపోకుండా చేయడం. ఇట్ ఇన్వాల్వ్స్ యూజింగ్ ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్ అండ్ ఫైనల్లీ బ్లాక్స్ టు మేనేజ్ ఎక్సెప్షన్స్. ఇక్కడ మనం ట్రై బ్లాక్ కానీ, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ అనే బ్లాక్స్ ని యూజ్ చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తాం. ఇక్కడ ట్రై కంటైన్స్ ద కోడ్ దట్ మైట్ రైజ్ అన్ ఎక్సెప్షన్. ప్రోగ్రామ్ లో ఎక్కడైతే ఎర్రర్ వస్తుందని భావిస్తామో ఆ కోడ్ ని ట్రై బ్లాక్ లో రాయాలి. ప్రోగ్రామ్ లో ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ ని ట్రై బ్లాక్ లో రాయాలి. ఎక్సెప్ట్, ఒకవేళ ట్రై బ్లాక్ లో ఎర్రర్ గాని ఉంటే అది ఎక్సెప్ట్ బ్లాక్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ ని ట్రై బ్లాక్ లో రాయాలి. ఒకవేళ అక్కడ ఎర్రర్ వస్తే అది ఎక్సెప్ట్ బ్లాక్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక ఎల్స్ అనేది, ఫైనల్ అనేవి ఈ రెండు కూడా ఆప్షనల్ బ్లాక్స్. ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? మీకు ట్రై బ్లాక్ లో ఎటువంటి ఎర్రర్ లేనప్పుడు ఎల్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక ఫైనల్లీ బ్లాక్ ఎర్రర్ ఉన్నా ఎర్రర్ లేకపోయినా ఫైనల్లీ బ్లాక్ అనేది మాత్రం కామన్ గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి. ట్రై, ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ ని ట్రై బ్లాక్ లో రాస్తాం. ఒకవేళ అక్కడ ఎర్రర్ ఉంటే అది ఎక్సెప్ట్ బ్లాక్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఎల్స్ బ్లాక్, ఎర్రర్ లేనప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎర్రర్ ఉన్నా లేకపోయినా కూడా ఫైనల్లీ బ్లాక్ అనేది కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో ఉపయోగించే బ్లాక్స్ ఇవి. సో వీటిని ఉపయోగించి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తాం. నెక్స్ట్ మీకు ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి.
మీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఎక్స్ వాల్యూ, y is equal to int input enter y value. ఇప్పుడు division is equal to x by y. Now print division is comma div. సో ఈ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఎక్స్ వాల్యూ నేను 10 ఇచ్చాను, y వాల్యూ 5 ఎంటర్ చేశాను. దెర్ ఈస్ నో ఎర్రర్, డివిజన్ ఇస్ 2.0. ఎర్రర్ లేదు, డివిజన్ ఎంత 2.0 వచ్చింది. సో ప్రోగ్రామ్ కరెక్టే కదా, ఈ ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ లేవు. బట్ ఇంకొక ఇన్పుట్ ఇస్తున్నాను చూడండి, 10 ఇచ్చాను, 0 ఇచ్చాను. ఒక నెంబర్ని 10 తో ఒక నెంబర్ని 0 తో డివైడ్ చేసినప్పుడు అక్కడ ఎర్రర్ వస్తుంది, దాన్ని జీరో డివిజన్ ఎర్రర్ అంటారు. మరి ఇలా ఎర్రర్ వస్తే ఆ తర్వాత ఏదైనా వ్యాలిడ్ స్టేట్మెంట్ ఉంది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హాయ్ అని ఇచ్చాను, ఇది వ్యాలిడ్ స్టేట్మెంటే కదా. మరి ఇక్కడ చూడు, 10 and 3 తో డివైడ్ చేసినప్పుడు హాయ్ అనే ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. బట్ 10 ని 0 తో డివైడ్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చి ఆ తర్వాత ఉన్న వ్యాలిడ్ స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ కాలేదు. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు చూడండి, ఎర్రర్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తుంది చూడండి, ఆరో మార్క్ చూపించే లైన్ లో ఎర్రర్ ఉంది. సో ఈ లైన్ ని ట్రై బ్లాక్ లో రాయండి. ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ ని ఇప్పుడు మనం ట్రై బ్లాక్ లో రాయాలి. అయితే చూడండి, ఇక్కడ ఇది కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఈ డివిజన్ అన్న లైన్ ని మనం ట్రై బ్లాక్ లో రాస్తాను, ఈ ప్రింట్ కూడా ట్రై బ్లాక్ లో రాయండి. ఇప్పుడు except print this is జీరో డివిజన్ ఎర్రర్. సో ఇప్పుడు చూడండి, ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉన్న కోడ్ ని నేను ట్రై బ్లాక్ లో రాశాను. ఒకవేళ ఎర్రర్ లేకపోతే ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎర్రర్ ఉంటే అది ఎక్సెప్ట్ బ్లాక్ కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో ప్రోగ్రామ్ ఇలా క్రాష్ అవ్వదు, ఈ విధంగా క్రాష్ అవ్వదు. మీరు ఇప్పుడు చూడండి ప్రాక్టికల్ గా. సో ఎంటర్ ఎక్స్ వాల్యూ 10, ఎంటర్ y వాల్యూ 5. సో ఇక్కడ ఎర్రర్ లేదు కాబట్టి ట్రై బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అదిగో డివిజన్ ఇస్ 2.0 అండ్ హై. నెక్స్ట్ 10 ని నేను 0 తో డివైడ్ చేస్తున్నాను, 10 ని 0 తో డివైడ్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఇలా క్రాష్ అవ్వలేదు కదా, అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఎంటర్ ఎక్స్ వాల్యూ 10, ఎంటర్ y వాల్యూ 0 ఇచ్చినప్పుడు దిస్ ఇస్ జీరో డివిజన్ ఎర్రర్ అండ్ ఈ నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ విధంగా మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చేస్తాం, ఇలా చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10, 20, 30. ఇది ఒక టపుల్. ఇది టపుల్ అని ఎలా చెప్తారు? టపుల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్. మల్టిపుల్ ఎలిమెంట్స్ రౌండ్ బ్రాకెట్స్ లో ఉంటే అది టపుల్. సో ఐ వాంట్ టు చేంజ్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1000. ఫస్ట్ ఎలిమెంట్ ని మాడిఫై చేయాలనుకున్నాను, ప్రింట్ ఎక్స్. సో ఎర్రర్ వచ్చింది, ఎందుకు? టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్, వి కెనాట్ మాడిఫై ద ఎలిమెంట్స్ ఇన్ ద టపుల్. టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్, మనం టపుల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మాడిఫై చేయలేము, డిలీట్ కూడా చేయలేము. సో ఎప్పుడైతే ట్రై చేస్తానో నేను మాడిఫై చేయడానికి, ఎర్రర్ వచ్చింది. మరి దీన్ని ఎలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు ఇప్పుడు చూద్దాం. ఎక్కడ ఎర్రర్ వస్తుంది? ఇక్కడ చూడండి, ఎర్రర్ ఎక్కడ వస్తుంది? ఈ లైన్ లో వస్తుంది. కాబట్టి ఆ లైన్ ని ట్రై బ్లాక్ లో రాయండి. ఒకవేళ ఎర్రర్ లేకపోతే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎర్రర్ ఉంటే ఎక్సెప్ట్ ప్రింట్ tuple is immutable object, we cannot modify elements. చూడండి, సో ఎప్పుడైతే మనం టపుల్ ని మాడిఫై చేయడానికి ట్రై చేసామో అప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తే ఎక్సెప్ట్ బ్లాక్ యాక్టివేట్ అయింది. సో టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్, వీ కెనాట్ మాడిఫై ద ఎలిమెంట్స్ అని డిస్ప్లే చేస్తుంది. సో దిస్ ఇస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. దిస్ ఇస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఒకవేళ ఇది టపుల్ కాదండి, లిస్ట్ అయితే, ఇది టపుల్ కాదు లిస్ట్ అయితే అప్పుడు ఏం చేస్తారు? ఏమవుతుంది? లిస్ట్ అయితే లిస్ట్ ఈజ్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ కదా, సో ఇక్కడ మాడిఫై అయిపోయి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్, మాడిఫై అయింది. టపుల్ అయితే మాత్రం మనం మాడిఫై చేయలేము, టపుల్ అయితే మాడిఫై చేయలేము. ఎందుకు? టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ట్రై చేయండి, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్, వీ కెనాట్ మాడిఫై ద ఎలిమెంట్స్.
ఓకే, మరి ఎల్స్ బ్లాక్ ఉంది కదా, ఇప్పుడు ఎల్స్ బ్లాక్ కూడా రాస్తున్నాను. ఎల్స్ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇందులో ఎర్రర్ లేనప్పుడు, ఇందులో ఎర్రర్ లేనప్పుడు ఎల్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఎల్స్ బ్లాక్ లో ప్రింట్ నథింగ్ వెంట్ రాంగ్ అని ఇచ్చాను. ఫైనల్లీ బ్లాక్ ఎర్రర్ ఉన్నా లేకపోయినా కూడా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఫైనల్లీ బ్లాక్ is executed, మూవ్ ఆన్. సో ఇప్పుడు చూడండి, tuple is immutable object, we cannot modify elements, and finally block is executed, move on. ఒకవేళ ఎర్రర్ లేనట్లయితే, ఎర్రర్ లేకుండా ఉండాలి అంటే దీన్ని లిస్ట్ గా మార్చేస్తున్నాను, దీన్ని లిస్ట్ గా మాడిఫై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ 1000, 20, 30, నథింగ్ వెంట్ రాంగ్ అండ్ ఫైనల్లీ బ్లాక్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. సో ఇది మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కి. సో ట్రై బ్లాక్, ఏదైతే ఎర్రర్ వస్తుందని భావిస్తామో, ఎక్కడైతే ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందో దాన్ని మీరు ట్రై బ్లాక్ లో రండి. ఒకవేళ ఎర్రర్ లేకపోతే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ ఉంటే ఎక్సెప్ట్ బ్లాక్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవి రెండు ఆప్షనల్ బ్లాక్స్. ఎల్స్ బ్లాక్ ఎర్రర్ లేనప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్లీ బ్లాక్ ఎర్రర్ ఉన్నా ఎర్రర్ లేకపోయినా కూడా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ what are namespaces in Python? So actually namespaces are containers, నేమ్స్ అండ్ అంటే ఐడెంటిఫైయర్స్ అండ్ అందులో స్టోర్ అయ్యే వాల్యూస్, వీటిని స్టోర్ చేసుకుంటాయి ఇవి. దీనికి సంబంధించిన థియరీని మీరు చూడండి. సో ఇప్పుడు ఏమైనా ఉందా? ఎస్, నేమ్ స్పేసెస్ ఇన్ పైథాన్ ఆర్ కంటైనర్స్ దట్ హోల్డ్స్ నేమ్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ ద ఆబ్జెక్ట్స్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x is equal to 10 and y is equal to 20 ఉన్నాయి. హియర్ x and y ఆర్ ఐడెంటిఫైయర్స్ ఆర్ వేరియబుల్స్ కి ఇచ్చే నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటారు. 10 and 20 ఆర్ వాల్యూస్, ఇవి వాల్యూస్. సో వీటన్నిటిని కలిపి ఐడెంటిఫైయర్స్ అండ్ వాల్యూస్, ఆ గ్రూప్ ని నేమ్ స్పేస్ అంటారు. ఇస్ ఎ కంటైనర్. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ నేమ్ స్పేసెస్ ఏమున్నాయి? బిల్ట్ ఇన్ నేమ్ స్పేసెస్, గ్లోబల్ నేమ్ స్పేసెస్, లోకల్ నేమ్ స్పేసెస్, ఎన్క్లోజింగ్ నేమ్ స్పేసెస్. దీనికి సంబంధించిన థియరీ మీరు చూడండి. నెక్స్ట్, సో నేను ఇప్పుడు టెక్స్ట్ ఫైల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాక్టికల్ గా. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని కూడా ప్రాక్టికల్ గా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ని కూడా మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్, ఈ కాన్సెప్ట్ గురించి మీకు కొంత క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎగ్జామ్ లో మీరు ఈజీగా దాన్ని ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫంక్షన్ గురించి, మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ గురించి తెలియాలి అంటే అంతకంటే ముందు మీరు ఫంక్షన్స్ గురించి తెలుసుకోవాలి. సో ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సబ్ ప్రోగ్రామ్, a function is a subprogram to perform a specific task. ఏదైనా ఒక టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి మనం రాసే సబ్ ప్రోగ్రామ్ ని ఫంక్షన్ అంటాం. సో ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఎలిమినేట్ ద redundancy of code. Functions are used to eliminate the redundancy of code. Redundancy అంటే ఏంటి? Redundancy means writing the same code again and again. రాసిన కోడ్ని మరలా రాస్తూ ఉంటే దాన్ని రిడండెన్సీ అంటారు. రాసిన కోడ్ని మరలా రాయడాన్ని రిడండెన్సీ అంటారు. సో ఈ రిడండెన్సీని ఎలిమినేట్ చేయడానికి ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే ఇఫ్ యు రైట్ కోడ్ వన్స్, ఒక్కసారి కనుక మీరు కోడ్ రాస్తే ఫంక్షన్ రూపంలో, యూ కెన్ కాల్ ఇట్ మెనీ టైమ్స్ ఆర్ యూ కెన్ యూజ్ ద కోడ్ మెనీ టైమ్స్ వితౌట్ రీరైటింగ్ ఇట్. మళ్ళీ రాయకుండా, దాని అవసరం వచ్చినప్పుడు మరలా రాయకుండా జస్ట్ ఆ కోడ్ ని కాల్ చేస్తా. అంటే ఒకసారి కోడ్ రాస్తే నువ్వు ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు. దిస్ ఫీచర్ ఇస్ కాల్డ్ రీయూజబిలిటీ. దిస్ ఫీచర్, ఏ ఫీచర్? ఒక్కసారి కోడ్ రాస్తే దాన్ని మెనీ టైమ్స్ కాల్ చేయడం అనే ఫీచర్ ని రీయూజబిలిటీ అంటారు. Reusability is the main advantage of functions.
Functions or modules? రీయూజబిలిటీ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ మాడ్యూల్స్. మీకు ఫంక్షన్స్ కి ఇక్కడ రాసిన థియరీ ఫంక్షన్స్ కి యూజ్ అవుతుంది, మీకు మాడ్యూల్స్ కూడా అప్లై అవుతుంది. ఇదే కాన్సెప్ట్. సో ఫంక్షన్స్ అన్న మాడ్యూల్స్ అన్న ఇంచుమించు ఒకటే. అయితే ఫంక్షన్స్ అనేవి విత్ ఇన్ ద సేమ్ స్కోప్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మాడ్యూల్స్ అనేవి మీరు ఒకసారి మాడ్యూల్ అనేది ఒక ఫైల్ రూపంలో సేవ్ చేస్తే ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే ఆ కోడ్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు క్లియర్ గా చెప్తాను ఇప్పుడు మీకు. సో రీయూజబిలిటీ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ మాడ్యూల్స్. సో ఈ థియరీ చెప్పాను కదా మీకు. ఇక్కడ ఒక ఫంక్షన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తున్నా. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ ని క్రియేట్ చేస్తారు. డెఫ్ అనే డిఫైన్ అనమాట. డిఈఎఫ్ అంటే డిఫైన్ ఫంక్షన్. నా ప్రింట్ వెల్కమ్ టు ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. వెల్కమ్ టు ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. నెక్స్ట్ ప్రింట్. Functions and modules are used to eliminate the redundancy. Print. If you write code once, you can call it many times. This is called reusability. So, ఇది function యొక్క definition. ఇలా ఇచ్చాను. Next, call the function. Function calling. One. So, welcome to functions and modules. Functions and modules are used to eliminate the redundancy. If you write code once, you can call it many times. ఇలా స్లాష్ అని అవసరం లేదులేండి, రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. కోడ్ ఎగ్జిక్యూట్ అయిందా? ఇఫ్ యూ రైట్ కోడ్ వన్స్ యూ కెన్ కాల్ ఇట్ మెనీ టైమ్స్. సో ఇప్పుడు చూద్దాం. ఫన్ 2 times కాల్ చేస్తాను, ఫన్ 3 times కాల్ చేస్తాను. మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫంక్షన్. ఫంక్షన్ అనేది ఈ ప్రోగ్రామ్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇదే కోడ్ ని మీరు మాడ్యూల్ గా కనుక సేవ్ చేస్తే, ఇదే కోడ్ ని మీరు మాడ్యూల్ గా కనుక క్రియేట్ చేస్తే, మీరు ఈ కోడ్ ని ఈ ప్రోగ్రామ్ లోనే యూజ్ చేయొచ్చు, అదర్ ప్రోగ్రామ్స్ లోనే యూజ్ చేయొచ్చు, అదర్ ఫైల్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. నేను మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, నేను ఇక్కడ ఒక మాడ్యూల్ ని క్రియేట్ చేస్తున్నా. సో మాడ్యూల్ నేమ్ module1.py module1.py అనే నేమ్ ఇచ్చాను నేను. సో దీన్ని ఓపెన్ చేశాను. ఇంతకుముందు మనం ఫంక్షన్ గా రాసిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. def one print welcome to functions and modules. Functions and modules are used to eliminate the redundancy. If you write code once, you can call it many times. This feature is called reusability. Reusability is the main advantage of functions and modules. So here, what is the difference between functions and modules? Functions అనేవి within the same scope లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ మాడ్యూల్స్ గా కనుక మీరు సేవ్ చేస్తే, అంటే ఇదిగో నేను సేవ్ చేస్తున్నాను ఒక ఫైల్ గా సేవ్ చేస్తున్నాను. సేవ్ పైథాన్ ఫైల్ .py అనే నేమ్ తో ఒక ఫైల్ గా సేవ్ చేశాను. సో ఒక్కసారి కనుక మీరు సేవ్ చేసుకుంటే ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే మీరు ఈ కోడ్ ని యూజ్ చేసుకోవచ్చు. చూద్దామా ఇక్కడ. సో మాడ్యూల్ నేమ్ ఏమి ఇచ్చాను? module1 కదా. సో ఇంపోర్ట్ module1. నా module1.fun కాల్ చేస్తాను. ఇదిగో ఇలా వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ లో నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా, న్యూ ప్రోగ్రామ్ లో కూడా ట్రై చేస్తాను. వేరొక ప్రోగ్రామ్ తీసుకున్నా, ఆ ప్రోగ్రామ్ లో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది లేదా చూద్దాం. ఇంపోర్ట్ module1.fun. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు సేమ్ ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు మాడ్యూల్ అయితే, అదర్ ప్రోగ్రామ్స్ లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్. మరి ఇక్కడ మీకు ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ మాడ్యూల్ అయితే, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ ప్యాకేజ్ అవుతుంది. సో ప్యాకేజ్ గురించి చూద్దాం. ఇక్కడ ప్యాకేజ్ అనేది ముందుగా ఒక ఫోల్డర్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మై ప్యాకేజ్ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ ఇలా ఫోల్డర్ రూపంలో ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఏమున్నాయి ఫైల్స్ మీకు? అండర్ స్కోర్ ఇనిట్ అనే ఫైల్ ఒకటి ఉంది, మెయిన్ అనే ఫైల్ ఒకటి ఉంది, math_ops ఒక ఫైల్ ఉంది, string_ops ఒక ఫైల్ ఉంది. దీంట్లో కోడ్ ఉంటుంది మనకి.
సో ఇలా కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్, దాన్ని ప్యాకేజ్ అంటారు. ఇవిగో ఇది ప్యాకేజ్ ఇక్కడ. ఇనిట్ ఫైల్ ఒకటి, మెయిన్ ఫైల్ ఒకటి, మ్యాథ్ అండర్ స్కోర్ ఇవి రెండు ఓపీఎస్, మ్యాథ్స్ అండర్ స్కోర్ ఓపీఎస్ ఫైల్ ఒకటి, స్ట్రింగ్ అండర్ స్కోర్ ఓపీఎస్ ఫైల్ ఒకటి. సో దీన్ని ప్యాకేజ్ అంటారు ఇక్కడ. ప్యాకేజ్ అనేది ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ డాట్ పై అనే ఫైల్ ని మనం మస్ట్ గా క్రియేట్ చేయాలి. అండ్ మిగతా మాడ్యూల్స్ సంబంధించిన ఫైల్స్ అని అదే ఫోల్డర్ లో స్టోర్ చేయాలి. సో ఫంక్షన్ అంటే సబ్ ప్రోగ్రామ్, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ మాడ్యూల్, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ప్యాకేజ్ గా చెప్పొచ్చు మీరు. ఇది మీకు యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ ఇది. మరి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అడిగితే అప్పుడు ఏం చేస్తారు? అంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే పైథాన్ తో పాటు వచ్చిన మాడ్యూల్స్. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ నేను కొన్ని మాడ్యూల్స్ గురించి చెప్తున్నా. డేట్ టైం ఒక మాడ్యూల్, టైం ఒక మాడ్యూల్, క్యాలెండర్ ఒక మాడ్యూల్, మ్యాథ్ ఒక మాడ్యూల్, ఆపరేటర్ అనేది ఒక మాడ్యూల్, సిస్ అనేది ఒక మాడ్యూల్, ఓఎస్ అనేది ఒక మాడ్యూల్, నెక్స్ట్ క్యూఆర్ కోడ్ అనేది ఒక మాడ్యూల్. ఇవన్నీ కూడా మాడ్యూల్స్, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. డేట్ టైం ఇది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా మీకు వీటికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ టైం ఉంది కదా, ఇంపోర్ట్ డేట్ టైం, నా ప్రింట్ డేట్ టైం డాట్ డేట్ డాట్ టుడే. సో ఇది ఈ రోజు డేట్ ని ప్రింట్ చేస్తుంది ఈ మాడ్యూల్. నెక్స్ట్ ఒకవేళ డేట్ అండ్ టైం కూడా కావాలనుకోండి, సో ఇక్కడ ప్రింట్ డేట్ టైం డాట్ నౌ. సో ఇట్ ప్రింట్స్ డేట్ అండ్ ఆల్సో టైం. డేట్ ని టైం ని కూడా ప్రింట్ చేస్తుంది. ఇవి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. మీరు ప్రాక్టికల్ గా నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నా, ఇవి చూడగానే మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. దెన్ మీరు ఎగ్జామ్ లో ఓన్ గా మీరు ఎగ్జామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి ఫస్ట్. ఇది అర్థమైతే మీకు ప్రాక్టికల్ గా అర్థమైతే దెన్ మీరు థియరీ రాయగలరు. సో ఇంకా డేట్ అండ్ టైం ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ టైం అనే బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఉంది కదా, ఇది చూడండి. నేను ప్రింట్ అరవింద, నెక్స్ట్ టైం డాట్ స్లీప్ ఒక 3 సెకండ్స్ ఇచ్చాను, అంటే మధ్యలో గ్యాప్ అన్నమాట అది. సౌమ్య టైం డాట్ స్లీప్ 3 సెకండ్స్ ఇచ్చాను. ప్రింట్ సౌందర్య టైం డాట్ స్లీప్ 3 సెకండ్స్ ఇచ్చాను. ఎంతైనా ఇవ్వచ్చు మీరు అక్కడ. నెక్స్ట్ ప్రింట్ ఐశ్వర్య. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి ఇక్కడ. అరవింద ఆఫ్టర్ 3 సెకండ్స్ సౌమ్య, ఆఫ్టర్ 3 సెకండ్స్ సౌందర్య, ఆఫ్టర్ 3 సెకండ్స్ ఐశ్వర్య. సో ఇంకా ఇక్కడ మీకు పివైటిటి SX3 అనేది ఇంకొక మాడ్యూల్ ఉంది. చాలా ఉంటాయి మాడ్యూల్స్, చాలా ఉంటాయి అవసరాన్ని బట్టి. పివైటిటి SX3 అనే మాడ్యూల్ మనం డేటాను టైప్ చేస్తే అది వాయిస్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇంకేం కావాలి మీకు? క్యాలెండర్ మాడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇవన్నీ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. క్యాలెండర్ మాడ్యూల్ చూడండి, ఇంపోర్ట్ క్యాలెండర్, నా ప్రింట్ క్యాలెండర్ డాట్ calendar 2026. So it prints the calendar of 2026, the next year calendar. ఎస్, ఒకవేళ మీకు మంత్ ఒకటే కావాలనుకోండి, డిసెంబర్ కావాలి నాకు, ప్రింట్ ఇంపోర్ట్ క్యాలెండర్, నెక్స్ట్ ప్రింట్ క్యాలెండర్ డాట్ మంత్ 2025-12. సో ఇట్ ప్రింట్స్ ఓన్లీ ద డిసెంబర్ క్యాలెండర్. సో ఇవి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఇవన్నీ కూడా మనం కోడ్ రాయక్కర్లేదు వీటికి. నువ్వు యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ క్రియేట్ చేస్తే సెపరేట్ ఫైల్లో కోడ్ రాసి దాన్ని ఇంపోర్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటావు, అందులో ఉన్న ఫంక్షన్ని కాల్ చేసుకుంటావు. బట్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అయితే ఆటోమేటిక్గా ఇవి ప్రీ డిఫైన్డ్ కోడ్ తోటి ఉంటాయి ఇవి. అలాగే మీకు ఇంకా మ్యాథ్ మాడ్యూల్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇంపోర్ట్ మ్యాథ్ డాట్ పవర్ 9, 2 9 square 81. Import math dot factorial of 6 720. సో ఇవి మ్యాథ్ మాడ్యూల్. ఇవి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్, అంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో ఇక్కడ నేను మీకు
5 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెక్స్ట్ ఫైల్స్ కాన్సెప్ట్, వాట్ ఆర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్, వాట్ ఆర్ నేమ్ స్పేసెస్ ఇన్ పైథాన్, ఎక్స్ప్లెయిన్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. మాడ్యూల్స్ లో నేను యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అండ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ కూడా చెప్పాను. ఈ మాడ్యూల్స్, ప్యాకేజెస్ అండ్ ఫంక్షన్స్ అనేవి రీయూజబిలిటీ కోసం యూజ్ చేస్తారు. అంటే ఒకసారి రాసిన కోడ్ని మరలా మరలా యూజ్ చేసుకోవాలనుకుంటే వాటిని మన ఫంక్షన్స్ రూపంలో కానీ మాడ్యూల్స్ రూపంలో కానీ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ప్యాకేజ్ అవుతుంది. ప్యాకేజ్ ఇస్ ఫోల్డర్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వాటిని స్టోర్ చేస్తాం. మాడ్యూల్స్ అన్నింటినీ, మాడ్యూల్స్ కి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో స్టోర్ చేసుకుంటాం. ఇవి ప్యాకేజెస్. సో ఇది సెకండ్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో ఈ సెషన్ మీకు బిఎస్సి కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ కి కూడా ఈ సెషన్స్ అనేవి యూజ్ అవుతాయి. నేను సింపుల్ గా మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ సెషన్స్ మీరు కరెక్ట్ గా మీరు చూస్తే దెన్ ఎగ్జామ్స్ లో మీరు బాగా ఆన్సర్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ సెషన్ లో నేను యూనిట్ 3 నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.